ఒంటరితనం అసలు అంత ప్రాబ్లం లాగా ఇప్పుడు చూడడం ఎందుకు మొదలెట్టాం. WHO 2022లో లోన్లీనెస్ని ఒక హెల్త్ థ్రెట్ కింద ఐడెంటిఫై చేసింది. ఇది వరకు ఏంటి అంటే మానసిక రుగ్మతల్లో లోన్లీనెస్ అన్నది ఒక సిమ్టమ్. అంటే ఎవరైనా డిప్రెస్డ్గా ఉన్నారు, యాంగ్షియస్గా ఉన్నారు, వీళ్ళల్లో లోన్లీనెస్ ఒక సిమ్టమ్ అనమాట. అంటే మిగిలిన సిమ్టమ్స్ ఎలా అయితే ఉంటాయో ఇది కూడా ఒక సిమ్టమ్. అయితే 2022లో WHO లోన్లీనెస్ని సపరేట్ కేటగిరీ కింద ఐడెంటిఫై చేసింది. దీనికి చిన్న ఎక్స్పెరిమెంట్, అంటే ఇప్పుడు సడన్గా ఎందుకు రికగ్నైజ్ చేసింది అన్నది మీ క్వశ్చన్ కదా. దీనికి చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇవాళ రేపు మనం ఉంటున్న సమాజంలో మనం ఎంతవరకు కనెక్టెడ్గా ఉంటున్నాం అండి. అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటున్నాం, పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఒకవేళ ఇంట్రెస్ట్ చూపించినా దాని గురించి హైలైట్ చేసి మాట్లాడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామేమో కానీ, ఒక 2-3 జడ్జ్మెంట్స్ పాస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామేమో కానీ, జెన్యున్గా నా వరకు నేను ఏం హెల్ప్ చేయగలను, వాళ్ళ ఇంట్లో సమస్య అవుతుంది కరెక్టే, నా వరకు వచ్చింది కరెక్టే, జెన్యున్గా ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు అన్నది ఎంతమంది ఆలోచిస్తున్నాం.